వెల్కమ్ టు కళ్యాణ్కర్ కిచెన్. ఈ రోజుటి వీడియోలో చుక్క నెయ్యి లేకుండా శంకరపారాను హెల్దీగా గోధుమ పిండితో లేయర్స్లా క్రంచీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. పిల్లలకైనా పెద్దలకైనా ఏమైనా హెల్దీగా స్నాక్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ శంకరపారాలను ఒక్కసారి చేసి పెడితే నెల రోజుల వరకు నిల్వ చేసి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వీటిని తినేయొచ్చు. ఈ శంకరపారాలను పక్కా మెజర్మెంట్స్ అండ్ టిప్స్తో తెలియజేస్తున్నానండి. వీడియోను మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా సేమ్ ప్రాసెస్లో శంకరపారాలను ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఈ శంకరపారాలను చుక్క నెయ్యి లేకుండా హెల్తీగా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ గోధుమ పిండిని నేను ఇలా ఫుల్గా అదిమి తీసుకున్నాను. నేను మెజర్మెంట్ కప్స్తో చూపిస్తున్నానండి. నేను తీసుకున్న కప్ వచ్చేసి 1/2 కప్పు అంటే 125 ml దాకా గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్న ఏ కప్తోనైనా 1 కప్ గోధుమ పిండిని ఇలా ప్రెస్ చేసి తీసుకోండి. ఎందుకంటే మనం స్వీట్ కరెక్ట్గా సరిపోయేలా తీసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ నేను శంకరపారాను హెల్తీగా చేయాలనే ఉద్దేశంతో గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాను కూడా సేమ్ ప్రాసెస్లో యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడాను చిటికెడు సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ను వేసుకోవడం వల్ల శంకరపార టేస్ట్ చాలా బాగుంటుంది. మరి 2 టేబుల్ స్పూన్ల బాంబే రవ్వను వేసుకోండి. బాంబే రవ్వ వేసుకోవడం వల్ల శంకరపారాలు మంచి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నేను తీసుకున్న 1/2 కప్ గోధుమ పిండికి 1.5 కప్ చక్కెరను తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో 1/2 కప్పు చక్కెరను తీసుకోండి. షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ చక్కెరను ఇలానే వేసుకోకుండా మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్లా చేసుకున్నాక షుగర్ పౌడర్ను కూడా ఇందులో వేసుకోండి. మరి కాచి చల్లార్చిన నూనెను 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి. ఇక్కడ నేను శంకరపారాలను చుక్క నెయ్యి లేకుండా క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసి పిండి మొత్తం మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, పిండి బాగా కలిపేసుకొని ఇలా ముద్దలాగా చేస్తే ఇలా అవ్వాలి. మీకు ఇంకా ఇలా పొడి పిండి ముద్దలాగా కాకపోతే ఇంకో 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన ఆయిల్ను వేసి బాగా కలపండి. పక్కాగా పొడి పిండి ముద్దలాగా అయ్యి తీరుతుంది. ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే మనం వేసుకున్న చక్కెర పౌడర్ నీళ్ళు వదులుతుంది కాబట్టి నీళ్ళను ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా సెమీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా హార్డ్గానే పిండిని కలుపుకున్నాక దీనిపై మూతను పెట్టి ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు నాననివ్వాలి. పిండి నానడం వల్ల మనం వేసుకున్న రవ్వ నీళ్ళను పీల్చుకుంటూ చక్కెర నీళ్ళను వదులుతూ ఇవి రెండు కరెక్ట్గా సెట్ అవ్వాలంటే ఓ 8 నుంచి 10 నిమిషాల వరకు పిండిని నాననివ్వాలి. 8 నిమిషాల తర్వాత పిండి మూతను తీసేసి పిండిని తీసుకొని ఫ్లోర్పై మంచిగా ప్రెస్ చేస్తూ ఓ నిమిషం వరకు ఒత్తుకొని ఇలా పిండి ముద్దను బాల్లా చేసుకొని 1/2 ఇంచు మందంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీ సైడ్స్ని కట్ చేసేయండి. కట్ చేశాక మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అంటే స్క్వేర్ షేప్లోనైనా డైమండ్ షేప్లోనైనా కట్ చేసుకోండి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. డైమండ్ షేప్లో రావాలనుకుంటే రోల్ చేసుకున్న చపాతీని క్రాస్గా 1/2 ఇంచ్ వదులుతూ నైఫ్తో ఇలా కట్ చేసుకున్నాను. మీ దగ్గర పిజ్జా కటర్ ఉంటే దానితోనైనా కట్ చేసుకోండి. నేను ఇలా అన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని వీటిని ఆరనివ్వకుండా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను వేసి మీడియంగా హీట్ చేయండి. ఇప్పుడు కొన్ని శంకరపారాలను మీడియంగా హీట్ అయిన ఆయిల్లో వేసి 20 సెకండ్స్ వరకు కదపకుండా అలాగే వదిలేయండి. ఇలా వదిలేయడం వల్ల శంకరపారాలు విరగకుండా ఉంటాయి. 20 సెకండ్స్ అయ్యాక గెరిటతో కలుపుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, హీట్ అయిన ఆయిల్లో శంకరపారాలను వేస్తే 20 సెకండ్లకే ఎంత మంచిగా పొంగుతున్నాయో శంకరపారాలు. ఈ శంకరపారాలను వేడివేడిగా కంటే కొద్దిగా చల్లగయ్యాక తింటే
తింటే టేస్ట్ చాలా బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి శంకరపారాలు చేంజ్ అయ్యాక స్టైనర్లో శంకరపారాలను తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ను వంపేసి ఒక బౌల్లో తీసుకోండి. అలాగే మిగిలిన శంకరపారాలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసి తీసుకొని ఏదైనా ఒక స్టైనర్లో వేసుకొని నెల రోజుల పాటు తినేయచ్చు. మా శంకరపార వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక మా ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు వీడియోను స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.